అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి మహిళల కళాశాలలో భారత రాజ్యాంగంపై ఉచిత అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలియజేయటం, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు విధుల పట్ల అవగాహన కల్పించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే ప్రధాన లక్ష్యాలతో రూపొందించబడిందని అమిగోస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎంఆర్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ నిర్వహించిన ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులకు రాజ్యాంగ చరిత్ర, మౌలిక హక్కులు, విధులు మరియు భారత లౌకిక వ్యవస్థకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై నిపుణులు, అమిగోస్ అకాడమీ ఫ్యాకల్టీ అళ్ళెంకి నిఖిల్ గారు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె అచ్యుతదేవి గారు మాట్లాడుతూ, దేశానికి మూల స్తంభమైన రాజ్యాంగం గురించి అవగాహన కలిగి ఉండటం కళాశాల విద్యార్థులకు అత్యంత అవసరమని, రాజ్యాంగ జ్ఞానం ద్వారా యువత భారతీయ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలకు పునాది వేయటంతో పాటు రాజ్యాంగ జ్ఞానం ద్వారా యువత భారతీయ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలకు పునాది వేయటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో సక్రియ పాత్రను పోషించడంలో వారికి మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, వారి చురుకైన ఆసక్తి ప్రశ్నలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని, అలాగే డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం అమిగోస్ అకాడమీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాకార్ ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సుకి సంబంధించి అమిగోస్ అకాడమీ కోఆర్డినేటర్ భాస్కర్ రావు గారు వివరించారు. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ప్రతిజ్ఞ చేసింది. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ ఫోన్ నంబర్ 9000230735. హాయ్, దిస్ ఈజ్ రమణా రెడ్డి ఫ్రమ్ అమిగోస్ ఐఏఎస్. భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయ పౌరుని యొక్క బాధ్యత. అందులో భాగంగా అమిగోస్ ఐఏఎస్ ద్వారా ముఖ్యంగా డిగ్రీ, బీటెక్, మెడికల్ స్టూడెంట్స్కి మేము ఉచిత అవగాహన సదస్సులు డిగ్రీ, బీటెక్ కాలేజీలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. భారత రాజ్యాంగంలోని ముఖ్యంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ పైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులతో పాటుగా బాధ్యతల మీద గుర్తు చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వారు భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించబోతుంది కాబట్టి వాళ్ళని కార్యోన్ముఖులు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. College, and thank you for this wonderful introduction. So very recently, on 26th November, we have celebrated the Constitution Day of our country. It has been almost 75 years since we adopted our Constitution of India. So let's go through a glance what exactly was this Constitution. Over almost for 400 years, starting from 1600 to 1947, we were under the rule of either East India Company or the British, right? You all know that? Yeah. Over these years, we have faced lot of suppression, lot of violation of rights. So in order to protect our citizens and to provide a due government, we have framed a constitution. Someone has said wonderfully, it's a general book of rules. ఏంటండి అది? కాన్స్టిట్యూషన్ అంటే, రాజ్యాంగం అంటే ఒక రూల్ బుక్. ఆ రూల్ బుక్లో ఏం చెప్తారంటే, ఒక గవర్నమెంట్ ఏం పని చేయాలి, గవర్నమెంట్ ఎలా పని చేయాలి, ఒక సిటిజన్గా మీరేం పని చేయాలి, ఒక సిటిజన్గా మీకున్నటువంటి హక్కులు ఏంటి. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 years, 11 months and 18 days టు మేక్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎన్ని రోజులండి? దాదాపు 3 సంవత్సరాలు పట్టిందండి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. అండ్ దిస్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ మోర్ దెన్ 470 articles with 106 amendments divided into 12 schedules and 25 parts. Do you think it's easy for me to explain you all these 470 articles in this 30-minute session? No, right? But I would like to share with you about the 3 important provisions in our constitution. 1, the preamble of our constitution. 2, the fundamental duties. 3, the fundamental rights. If you are aware what exactly the constitution meant, you might ask me a question, sir, మీరు ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు ముందు చెప్పారు, ఫండమెంటల్ రైట్స్ ఎందుకు తర్వాత చెప్పారు? నేను చెప్పాను కదా,
కాన్స్టిట్యూషన్ ఇస్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్. ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ వస్తూ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ ఏమో పార్ట్ 3లో ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏమో పార్ట్ 4A లో ఉన్నాయి. సార్ మరి 4 ఎందుకు ముందు చెప్పారు అంటే, సో you'll understand why I have taken fundamental duties before fundamental rights. So before going into this session as a whole, let me introduce you about the preamble of our constitution. Okay, before the preamble comes onto the slide, let me ask you a few questions. How many of you know what is the minimum age for a person to contest in election for an MLA in India? 21? Are you sure? How many of you will say 21? Please raise your hands. Please raise your hands, 21. How many of you are above 18 years? Please raise your hands. Almost everyone is above 18 years and you all might have voted at least once, right? In the very recent election. So it is 25 years. Where is this rule written that if you want to contest a MLA seat, you need to be at least 25 years? Where is it written? In your constitution itself. రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జె అచ్యుతాదేవిని మాట్లాడుతున్నాను. మేము ఈరోజు కాన్స్టిట్యూషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేటి యువతరంలో కాన్స్టిట్యూషన్ గురించి ఏ రకమైనటువంటి అవగాహన లేదు. రిపబ్లిక్ డేకు ఇండిపెండెన్స్ డేకు మధ్యలో తేడా తెలియడం లేదు. నేషనల్ యాంథమ్కు నేషనల్ సాంగ్కు మధ్య తేడా తెలియడం లేదు. రాజ్యాంగం గురించి ఏమీ తెలియడం లేదు. ఈ సందర్భంగా అమిగోస్ అకాడమీ వాళ్ళు మా కాలేజీకి వచ్చి నిఖిల్ గారు ఈ కాన్స్టిట్యూషన్ గురించి మా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మా కాలేజీలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా అందరూ కూడా యువతరంలో ఈ రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలి. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలు వీటన్నిటిని గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. దురదృష్టవశాత్తు నేటి యువతరానికి వాళ్ళ బాధ్యతల గురించి వాళ్ళకి తెలియడం లేదు. ఎంతసేపు హక్కులను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ విద్యా వ్యవస్థ కూడా రోజు రోజుకు దిగజారిపోతుంది. ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ వీటి గురించి అవగాహన కల్పించట్లేదు. ప్రతి ఒక్కరూ యువతరానికి ఈ అవగాహన తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సంయుక్త. నేను ఆర్బీవీఆర్ ఉమెన్స్ కాలేజ్ ప్లేస్మెంట్ హెడ్. మా కాలేజ్ ప్లేస్మెంట్స్ సెల్ భాగంగా మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దాని భాగంగానే ఐఏఎస్ కోచింగ్స్ గురించి ప్లస్ కాన్స్టిట్యూషన్ గురించి పిల్లలకి అవగాహన కల్పించడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇవాళ మేము అమిగోస్ అకాడమీ వాళ్ళని పిలిపించామన్నమాట. వాళ్ళ సెషన్ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే విద్యార్థుల నైతిక బాధ్యత కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి. దానివల్ల వాళ్ళకి వాళ్ళ హక్కులు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, జ్యుడిషియరీ గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి అవగాహన చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ విద్యార్థులే రేపటి పౌరులు. అండ్ మేము ఇట్లా ఆర్బీవీఆర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మా కాలేజ్లో ఇట్లా ఐఏఎస్ అకాడమీ నుంచి ఒకటి కాన్స్టిట్యూషన్స్ గురించి ఒక సెమినార్ టైప్ ఒకటి జరిగిందనమాట. సో ఇక్కడ మాకేంటంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గురించి మొత్తం చెప్పారు. మిస్టర్ నిఖిల్ సార్, సునీత మ్యామ్ వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ ని చాలా వివరంగా వర్ణించారు. అండ్ మాకు ఏంటంటే చాలా వరకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి రైట్ అన్నది ఉంటది, అది వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళ పనులు కానీ వాళ్ళ రైట్ గురించి కానీ చాలా బాగా చెప్పారు. అండ్ మాకు ఏంటంటే పిల్లలందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో దట్ మేము చాలా ఎంజాయ్ చేసినాం ఆ సెషన్ ని కూడా. అండ్ మాకు రాజ్యం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నిఖిల్ సార్. మా అందరి చేత జనగణమన పాటించడం కానీ ఇట్లా కాలేజ్ మొత్తం తోటి కూడా చాలా బాగా చేపించారు. సో దట్ మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ రోజు మా కాలేజ్ లో ఆర్బీబీఆర్ కాలేజ్ లో కాన్స్టిట్యూషన్ గురించి అమిగోస్ వాళ్ళు వచ్చి చాలా చక్కగా చెప్పారు. మాకు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, అసలు రాజ్యాంగంలో ఉన్న డ్యూటీస్, మాకున్న రైట్స్, వాటిని మాకు ఎంతో చక్కగా వివరించారు. మేము దాని నుంచి చాలా నేర్చుకున్నాం. అండ్ మాకు కూడా ఒక పట్టుదల, ఇట్లా కృషి కల్పించారు.
మేము నెక్స్ట్ ఐఏఎస్ అట్లాంటి వాటికి ప్రిపేర్ కావడానికి. మాకు ఇది సెషన్ ఎంతో చాలా చక్కగా అనిపించింది. నిఖిల్ సార్ అండ్ భాస్కర్ సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. I am Omkar Trisha, studying in RBVRR Women's College, BCom Computers, final year. Today, Amigos team have visited our college to spread the awareness about the Constitution, where we got to know about our rights, equality, and the freedom and the right to education, the rules and regulations of constitutions. And we have repeated the Constitution 2 times with the sir, and we have performed the national anthem, and they have given some templates about the UPSC and IAS, where we got to know the information where we can learn more about the Constitution, or it may be the IAS IPS subjects where they will be training for us further, and they have given the information about the app which they have installed, and the pamphlets where the QR code is given. In that we can get the daily to daily updates. And Hello, I'm Priya from RBVRR Women's College from ZCFS, and today I'm going to share my opinion on Amigos, which is sponsored by IAS. So we really got to know a lot more things about the Constitution, and also the rights and the amendments, and also the duties. Sir explained it very clearly to us, and in a very positive and general way. Happy with the speech and also everything what they have done here today, and thank you so much.